మొత్తము అన్ని రెస్టారెంట్స్, హోటల్స్, బేకరీస్ ఈ అన్నిటిపైన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తనిఖీలు చేశారు. మరి తనిఖీలు చేసినప్పుడు ఇన్ని వందల కేజీల మాంసాలు, ఆహారాలు పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి అని గుర్తించినప్పుడు వాళ్ళపైన తూతూ మంత్రంగా ఏవో ఫైన్లు వేసి సరిపెట్టేస్తారా? అసలు ఏ రెస్టారెంట్లను సీజ్ చేశారు? ఫుడ్ పాయిజన్ అవుతుందని తెలీదా? మరి ఆ ఘటన జరిగి వారం 10 రోజులు కాలా మళ్ళీ వెంటనే ఈ కల్తీ పాలు తాగి ఇంతమంది చనిపోయి, ఇంతమంది హాస్పిటల్స్లో ఉండి, ఎంతమందికి వాళ్ళు డయాలసిస్ జరుగుతూ ఉన్నాయి, ఎంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, చిన్నారులు పాపం ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని వీళ్ళని అడుగుతా ఉన్నా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారంట 10 లక్షలు ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్న తోటి శాసనసభ్యులు అందరూ కూడా బల్లలు కొడతా ఉన్నారు. ఇలా బల్లలను కొడతా ఉన్నారు. అది సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు కట్టిన ప్రాణానికి విలువ 10 లక్షలు కట్టిన దానికి మీరు బల్లలు కొడతా ఉన్నారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఆయన నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోనే కల్తీ పాలు తయారు చేసిన ఘటన బయటపడింది. మీరు ఆ రోజే గనక యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. అంటే ప్రభుత్వానికి నియంత్రణ ఉండదా అండి? నాకు తెలిసి రోజుకి 200 లక్షల లీటర్ల పాలు ఆంధ్రప్రదేశ్లో వాడకం జరుగుతోంది. మరి ఇంతమంది తీసుకొచ్చి పాల వాళ్ళు వేస్తా ఉన్నారు. దీనిపైన ఏ రకమైన కంట్రోల్ ఉంది గవర్నమెంట్ అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు ఈ ఘటన జరిగింది, దీనిపైన మళ్ళీ ఎవరైతే ఆ ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. క్రియేటిన్ లెవెల్స్ అతనికి పెరిగిపోయిందని చెప్పి కాసేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెనకాల నుంచో పెడతా ఉన్నారు, సెంట్రల్ జైలుకి తీసుకెళ్తా ఉన్నారు, మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. నిజంగానే హెల్దీగా అన్హెల్దీగా ఉంటే మరి వీళ్ళతో పాటు వాళ్ళని కూడా అక్కడ పడుకోబెడుతారు కదా. మరి ఏ రోజైతే ఘటన జరిగిందో ఆ రోజు వెళ్ళాలి కదా. మరి అంటే ఈయన కూడా ఇచ్చేసి ఆయన కూడా 10 లక్షలు ప్రకటిస్తారా? అంటే దీన్ని మొత్తం అంతా కూడా అడల్టరేషన్ అతను కావాలని చేయలేదు, ఆ కూలెంట్ లీక్ అయ్యి ఈ ఘటన జరిగిందనే కదా ఒక కమాఫ్లాస్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలండి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీనే కేరళ ప్రభుత్వం వాళ్ళు ఫైన్ వేశారు. తెలంగాణలో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఫైన్ వేశారు, తెలంగాణ ప్రభుత్వంలో కూడా అవి కూడా కట్టొచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈయన చేస్తూ ఉన్నాడు, ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలా చాలా బాధాకరం. వీళ్ళు వచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తే కుటుంబానికి ఏం సరిపోతుందండి? కనీస పక్షాన 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అది కాక భవిష్యత్తులో ఈ చిన్నారులు రికవర్ అయిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఇది రికవర్ కాదని గ్యారంటీ ఏంటి అని అడుగుతా ఉన్నా. మరి రికవర్ ఒకవేళ అయితే దానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వము భరోసా కల్పించాలి. అభం శుభం తెలియని చిన్నారులు ఇప్పుడు రికవర్ అయ్యి బయటకు వచ్చారు అనుకోండి, మళ్ళీ అది రికవర్ కాదా? దానికి సంబంధించి కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ కూటమి ప్రభుత్వము బ్లడ్ శాంపిల్స్ని నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి ఎందుకు పంపించలేదు అని అడుగుతా ఉన్నా. మీరు నేషనల్ ఫారెన్సిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ పంపించాలి కదా. మీరు ప్రైవేట్ ల్యాబొరేటరీస్ పంపించడం వల్ల ఏం ఉపయోగం అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ఏది తెలిస్తే అదే రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడే మీరు ఒక కుకప్ చేస్తూ ఉన్నారు ఒక స్టోరీని, ఆ కూలెంట్ లీక్ అయ్యి ఆ పాలు తాగి అది పాయిజన్ అయిందని ఒక యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తూ ఉన్నారు. అడల్టరేషన్ మా ప్రభుత్వంలో జరగలేదు అనే ఒక కలర్ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మేల్కొని, ఇప్పుడు ఇక్కడ
స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నాడు? 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఇవాళ ఇంతమంది చనిపోవడానికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కారణం ఈ ప్రభుత్వమే. ఎందుకంటే నియంత్రణ లేదు. జగనన్న ఉన్న టైంలో పాల విలువ ఒక పథకం తీసుకుని వచ్చి దీని యొక్క మిల్క్ వెండర్స్ని కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకుని వచ్చి ఒక స్టాండర్డ్స్ తీసుకురావాలి అని చెప్పి అప్పుడు మేము సంకల్పించాం. నిన్న మంత్రి సిదిరి అప్పలరాజు గారు కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మంత్రిగా పనిచేశారు. ఆయన క్లియర్గా చెప్పాడు నిన్న. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అండి మీరు ఘటనలు చూస్తే అధికారికంగా ఏదైతే రిజిస్టర్ అయిన కేసెస్ ప్రకారంగా చూస్తే సుమారుగా 36 కేసులు. మీరు అక్కడి నుంచి చూసుకుని వస్తే ఎంతమంది ఎన్ని హాస్టల్స్ అస్వస్థతకు గురయ్యారు, ఎంతమంది చనిపోయారు. కొన్ని ఒక ఘటన చూస్తే నిజంగా ఎంత కంటామినేటెడ్ వాటర్ విత్ సెప్టిక్ ట్యాంక్ వాటర్ అట్టండి. అసలు పిల్లలతో ఈ రకంగా వీళ్ళు కల్పించే కార్యక్రమం. మధ్యాహ్న భోజనం పథకంలో కుళ్ళిపోయిన గుడ్లు పెట్టారు, దానికి అస్వస్థతకి గురైన వాళ్ళు ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో అసలు మనం చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వేల మంది విద్యార్థులు, కొన్ని వేల మంది పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈ ఘటనలు జరిగినాయి. అసలు ఈ ప్రభుత్వానికి అసలు ప్రభుత్వంలో కొనసాగే నైతికతే లేదు. ఇంత ఘటనలు జరుగుతున్నా కూడా ఆ శాఖ మంత్రి ఎందుకు రాడండి? రాజమండ్రికి వచ్చి ఈ ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో పరామర్శించాల్సిన బాధ్యత లేదండి? అసెంబ్లీ ఉంటే ఏంటి? ఇంత ఘటన జరిగినప్పుడు ఒక పూటకు రాలేడా? అసలు ముఖ్యమంత్రి గారు వచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆయన వచ్చి పర్యటన చేసి ఇవన్నీ పేషెంట్స్ అందరికీ కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇవేమీ లేకపోకుండా దాన్ని ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరణ చేసి మొత్తం అంతా చల్లారిన తర్వాత వస్తారా? అడుగుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మేము రాజకీయం చేస్తున్నామంట. సిగ్గుండాలి మాట్లాడేదానికి. ప్రతిపక్షమే గనక మేము బాధ్యత అయిన పాత్ర పోషించకపోతే అసలు మీరు ఈ పాటికి చేతులు దులిపేసుకునేవారు. ఇవాళ ఈ ఘటన చూడండి, 36 కేసులు. నాకు తెలిసి ఇది 15/7/2024లో తిరుపతి జిల్లా నాయుడుపేటలో 139 మంది గురుకుల విద్యార్థుల అస్వస్థత, 7 మంది ఆందోళనకరంగా ఉండింది ఆ టైంలో. నంద్యాలలో ఎన్టీఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మందికి పైగా అస్వస్థత. అనకాపల్లి జిల్లాలో 38 మంది చిన్నారులకు అస్వస్థత, ఇందులో 3 చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 300 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు, అప్పుడు 2 చాలా సీరియస్ అయింది. బాపట్ల ఇందులో ఒక 25 మంది విద్యార్థులు. శ్రీకాకుళం జిల్లాలో ఒక తామరపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో ఎలుకలు కరిచి 5 విద్యార్థులకి గాయాలైన సందర్భం. కాకినాడ జిల్లాలో బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 60 ఫుడ్ పాయిజన్ అయ్యి 62 మంది విద్యార్థులకి తీవ్ర అస్వస్థత గురయ్యారు. అదేవిధంగా ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో 7 ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకోటి ఏం కాదండి. ఈ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకునే కార్యక్రమం. అసలు ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏలూరు న్యూస్ వీడ్లో IIITలో 362 మంది విద్యార్థులు 3 రోజుల్లో 800 మందికి అస్వస్థతగా అయింది. అదేవిధంగా తిరుపతిలో బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 15 మందికి ఫుడ్ పాయిజన్. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 79 మంది విద్యార్థులకి.
అదేవిధంగా తిరుపతి సత్యవేడులో, అదేవిధంగా ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో అక్కడ మధ్యాహ్న భోజనం పథకం. అసలు ఈ రకంగా నేను చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎన్ని ఘటనలు జరిగినాయి అని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? గాడిదలు కాస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా.